హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మహాభారతంలో కర్ణుడిని దుర్యోధనుడు ఏ విధంగా అంగరాజును చేస్తాడనే విషయం గురించి తెలుసుకున్నాం కదా అండి. ఇంకా కథలో ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కురు వంశస్థులకు ద్రోణాచార్యుడు విద్య నేర్పిన అనంతరం అర్జునుడిని ఒక కోరిక కోరతానని అంటాడు కదా. అసలు ఆ కోరికకి గల కారణం ఏమిటి అనేది తెలుసుకుందామండి. ద్రోణాచార్యుడు భరద్వాజ మహాముని పుత్రుడు. మహాభారతంలో ఈయనది కీలకమైన పాత్ర. చిన్నతనంలో తండ్రి దగ్గర వేదాంగాలతో పాటు విలువిద్యను కూడా నేర్చుకుంటాడు. ఈయనతో పాటు పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు కూడా అవే విద్యలు నేర్చుకుంటాడు. వీరిద్దరికీ కూడా గాఢమైన స్నేహం కుదురుతుంది. ఆ కారణంగా ద్రుపదుడు తాను రాజయ్యాక ద్రోణుడికి సగం రాజ్యం ఇస్తానని అంటూ ఉండేవాడు. ఆశ్రమవాసం పూర్తి చేసుకున్న తర్వాత కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకుంటాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టిన తర్వాత అతనిని పోషించడం కూడా వీలు కాని దుర్భర దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటాడు ద్రోణుడు. పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని విని అతని వద్దకు దానం స్వీకరించడానికి వెళ్తాడు ద్రోణుడు. అక్కడికి చేరే సమయానికి పరశురాముడు ధనమంతా దానం చేసేస్తాడు. పరశురాముడు ద్రోణుని చూసి, నా దగ్గర ఉన్న ధనమంతా దానం చేశాను. ఇప్పుడు నా దగ్గర నా శరీరం అస్త్ర విద్య మాత్రమే ఉన్నాయి. కాబట్టి అస్త్ర విద్య కావాలంటే నేర్పుతానని చెప్తాడు. ద్రోణుడు అందుకు సమ్మతించి అతని వద్ద అస్త్ర విద్య నేర్చుకుంటాడు. ఆ తర్వాతి కాలంలో హస్తినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్ర విద్య నేర్పడానికి దారితీస్తాయి. తర్వాత బాల్యమిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకుని అతని సహాయం కోరటానికి వెళతాడు. ద్రుపదుడు అతనిని అవమానించి రిక్త హస్తాలతో వెనుకకు పంపిస్తాడు. ఆ అవమానాన్ని సహించలేని ద్రోణుడు అతనిని ఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పట్టి తన శిష్యుడైన అర్జునుని సహాయంతో ద్రుపదిని పట్టి బంధించాలని అనుకుంటాడు. ఇంకా ముందు కథలో అర్జునుడు ద్రుపదుడిని ఏ విధంగా బంధిస్తాడనేది తెలుసుకుందామండి. ఈ కథ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.